హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ వినయ్ తెలుగు ట్రావెలర్. మరి లాస్ట్ టైం నేను పీచ్ ఫామ్ చూసారు మీరు అందరూ. సో ఇప్పుడు యాపిల్ ఫామ్కి ఈరోజు మిమ్మల్ని తీసుకుపోతున్నాను. సో ఇది కూడా సేమ్ ప్లేస్ అండి. ఆల్డీ ప్లేస్లో ఒక టౌన్ ఉంది, అది టౌన్ చూపించాను. అక్కడ వార్ జరిగిందన్నాను. ఈ ప్లేస్ అంతా కూడా సేమ్ అదే రోడ్లో వెళ్ళాల్సి వస్తుంది. ఈరోజు మరి ఈ వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ బిగిన్ గైస్. లాస్ట్ టైం మనం పీచ్ ఫామ్కి మన రైట్ తీసుకున్నాము, ఇక్కడేమో లెఫ్ట్ తీసుకుని ప్లేస్కి వస్తాము. సో ఈ రోడ్డు డిఫరెంట్గా ఉంది కొంచెం. సో స్వీట్ కార్న్ చూసారు కదా, ఇక్కడ స్వీట్ కార్న్ కూడా అమ్ముతున్నారు. వెరీ నైస్ గైస్, స్వీట్ కార్న్ ఉంది ఇక్కడ. మన రోడ్డు మధ్యలో వెళ్తుంటే ఇక్కడ అంతా కూడా మొత్తం హార్స్ బార్న్స్ అనేవి కూడా ఉన్నాయండి. ఇక్కడ మొత్తం హార్స్ రేసింగ్ సంబంధించి హార్స్లు ఎక్కువ పెంచుతున్నారు ఇక్కడ. సో ఇదంతా కంట్రీ సైడ్ అని చెప్పుకోవచ్చు. మొత్తం అంతా కూడా రోడ్లు అవన్నీ కూడా ఫామ్స్తో నిండిపోయింది. సేమ్ పీచ్ ఫామ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. కాకపోతే ఇది కొంచెం పెద్ద రోడ్డు, అదేమో బాగా ఘాటీ రోడ్లా ఉంది. కొంచెం రోడ్ అంతా బాగానే ఉంది ఇక్కడ. ఇప్పుడు ఆ కంట్రీ రోడ్లోంచి హైవే మీదకి వచ్చేసాము. సో ఇంకా మనం 15 minutes వెళ్ళాలి. ఆల్మోస్ట్ 44 minutes అండి. యాక్చువల్లీ మేము 3:30 స్టార్ట్ అయ్యాము. ఇంకా 21 miles వెళ్ళాలి యాక్చువల్లీ. సో ఫ్రెండ్స్, ఫైనలీ మనం వచ్చాము. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ చూసారు కదా, వాళ్ళ ట్యాంకర్ పెట్టారు. అదే ఫామ్కి సంబంధించిన ఒక వెహికల్ పెట్టారు. ఇది ఎప్పుడో ఓల్డ్ పురాతనమైంది. ఇది 100 years ఓల్డ్ అండ్ మోర్ దాన్ 100 years. ఇప్పుడు మనం వెళ్తున్న ఫామ్ పేరు హార్ట్లాండ్ ఫార్మ్స్ అనమాట. సో చూడండి రోడ్స్ ఎంతలా చిన్న చిన్న రోడ్స్ అనమాట ఇవన్నీ. సో ట్రైన్ ట్రాక్ చూడండి, ట్రైన్ ట్రాక్ ఉంది పక్కనంతా. ట్రైన్ వెళ్ళేటప్పుడు అయితే చాలా బాగా మన పైనుంచి ట్రైన్ వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మాకు ట్రైన్ ట్రాక్ కనబడితే అదొక వింత అనమాట. ఎందుకంటే ఇక్కడ మన ఇండియాలో లాగా ఎక్కడ పడితే అక్కడ ట్రైన్ ట్రాక్స్ కనపడవండి. అప్పుడు రేర్ కేసెస్లో ఇలా కంట్రీ ప్లేసెస్లో వచ్చినప్పుడు మాత్రమే ఈ ట్రైన్ ట్రాక్స్ కనపడతాయి. చూడండి అసలు ఇల్లు కూడా చూడండి ఎంతలా చాలా ఓల్డ్ అండి. అంటే చాలా ఒక 200 years పైనే నాకు తెలిసి. ఇదంతా కూడా 200 years ఓల్డ్ హౌసెస్ అండి ఇవన్నీ కూడా. చూసారు కదా రైల్ క్రాసింగ్, ఇదంతా ట్రైన్ క్రాసింగ్ అనమాట. మీకు ట్రైన్ ట్రాక్ చూపిస్తాను, చదువుకోండి. సో ఆల్మోస్ట్ వచ్చేసాము. సో మీరు ఆ కొండ పైన ఈ యాపిల్ తోట అయితే ఉందండి. మీరు ఇక్కడే చూస్తుంటే యాపిల్ పళ్ళు కనపడిపోతున్నాయి మనకు ఆల్రెడీ. చూడండి గ్రీన్ కలర్ యాపిల్స్ కనపడుతున్నాయి. ఫామ్కి వచ్చేసాం గైస్. అందరూ కూడా భలే పిల్లలు వాళ్ళందరూ ఆడుకుంటున్నారు, పిల్లలతో వచ్చారు. ఆల్మోస్ట్ మేము క్లోజింగ్ టైం అంటే 1 hour ఉంది క్లోజింగ్కి. సో ఇంకా 1 hourలో మనం ఇదంతా కవర్ చేసుకుని మొత్తం అంతా తిరగచ్చు. And the first one over here to the right is number 6 was Macintosh, and he's followed them 6, 9, 10, and 12. 6, 9, 10, and 12? Yep. Okay. Y'all need bags? Yes, please. Alright, so the bags is number 1 pack is 20, and the big ones are 30. Big one. Big one? Here you go, sir. Cash only? No, you pay up front with that. Okay. Yeah. Here you go, sir. Thank Is that it for you? That's all. థ్యాంక్ యూ ఫర్ యూట్యూబ్ యాక్చువల్లీ. Okay. Can I take one more of this? Yeah. Yeah, you get. Okay. Thank you. I think I get it. Thank you. సో గైస్, వాళ్ళు మొత్తం పార్క్ మ్యాప్ అంతా ఇచ్చారు. మన ఫామ్ మ్యాప్ అంతా కూడా ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఈ ఫామ్ మ్యాప్ అయితే ఇలా ఉంది. సో ఏ యాపిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని రకాల యాపిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా ఈ మ్యాప్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో గైస్, ఈ బ్యాగ్ కూడా ఇచ్చారండి. ఈ బ్యాగ్ కూడా $30. సో మనం ఆల్రెడీ అంటే పిక్ చేసుకున్న తర్వాత వెయిట్ చేసిన తర్వాత పే చేయాలి. ఫ్రెండ్స్, ఫైనలీ నేనైతే యాపిల్ ఫామ్కి వచ్చేసాను, హార్ట్లాండ్ యాపిల్ ఫార్మ్స్. సో మీరు చూసినట్టయితే బ్యూటిఫుల్ ఫామ్ అండి. ఇది కొండ పైన ఫామ్ అయితే ఉంది. ఇది మొత్తం అన్ని యాపిల్ ట్రీస్ అండి. ఎక్కడ చూసినా మొత్తం యాపిల్ ట్రీసే. సో ఇప్పుడు నా బ్యాక్ సైడ్ మీరు చూసినట్టయితే చూడండి యాపిల్ ట్రీస్ ఎలా ఉన్నాయో. నా బ్యాక్ సైడ్ గోల్డెన్ గ్రీన్ యాపిల్స్ అనమాట అవి. ఒక యాపిల్ తీసి మనం ట్రై చేద్దాం అసలు ఎలా ఉందో. సో చూడండి ఈ చెట్టు చూడండి ఎలా ఉందో. ఆకులు ఏమీ లేవు కానీ మొత్తం ఈ యాపిల్స్ అయితే మాత్రం ఫుల్గా ఉన్నాయండి. యాపిల్స్ మాత్రం ఫుల్గా ఉన్నాయి అసలు. యాక్చువల్లీ యాపిల్ పళ్ళు అంటే అందరికీ ఇష్టం, చాలా ఇంట్రెస్ట్గా తింటారు. అండ్ యాపిల్ ఏ డే కీప్స్ డాక్టర్ అవే అంటారు. మళ్ళీ ఐజాక్ న్యూటన్ కూడా మన యాపిల్తోనే ఈ గ్రావిటేషన్ ఫోర్స్ కూడా కనిపెట్టారు. సో అయితే ఈరోజు ఫామ్కి డైరెక్ట్గా యాపిల్ ఫామ్కి ఇది మిమ్మల్ని తీసుకొచ్చాను. మరి యాపిల్ ఫామ్ చూడాలంటే ఫుల్ వీడియో మొత్తం ఆపుకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
సో ఇవన్నీ కూడా మీకు కనిపిస్తున్న యాపిల్స్ అన్నీ కూడా మీకు చూడొచ్చు. మొత్తం 20 రకాల యాపిల్స్ ఉన్నాయండి మొత్తం ఇక్కడ. సో షో మీ ద యాపిల్స్. ఓ మై గుడ్నెస్, శ్రేయస్ గట్ బిగ్. శ్రేయస్ అయితే మొత్తం ఫుల్లీ నింపుతున్నాడు మొత్తం యాపిల్స్ అన్ని. ఓ నైస్, థ్యాంక్ యూ శ్రేయస్ ఫర్ పికింగ్ అప్. సో గైస్ మనకి ఇక్కడంతా పార్కింగ్ లాట్ అంతా ఇదంతా. ఇక్కడ కొన్ని స్టోర్స్ పెట్టారు ఇక్కడ, వైన్, యాపిల్తో తయారు చేసిన వైన్, యాపిల్కి అవన్నీ కూడా చూపిస్తాను. ప్రజెంట్ అయితే మనం అక్కడికి వెళ్ళి వచ్చేద్దాము, లోపలికి వెళ్దాం. ఫస్ట్ గ్రీన్ యాపిల్స్ చూసాం కదా, సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా తోటలోకి వెళ్దామండి. ఫస్ట్ తోటలోకి వెళ్ళి మీకు అంతా చూపించిన తర్వాత బయటకు వస్తాను. నేను బయటకు వచ్చి ఆ స్టోర్లన్నీ కూడా చూపిస్తాను. ఇప్పుడు మ్యాప్లో ఇచ్చిన ప్రకారం మనకి ఇవన్నీ కూడా గ్రీన్ యాపిల్స్ అండి, రెడ్ గ్రిమ్స్ గోల్డెన్ యాపిల్స్ అనమాట. ఫూజీ యాపిల్స్ ఉన్నాయి, రోము, బేర్బర్న్, గ్రానీ స్మిత్, యార్క్ పింక్ లేడీ, హనీ క్రిస్ప్, గాలా యాపిల్స్ ఉన్నాయి, జింజర్ గోల్డ్ ఉంది, టేడెన్, ఎడ్మెన్ రెడ్, లోడీ, చాలా ఉన్నాయండి. ఇంకా అన్ని ఉన్నాయన్నమాట మొత్తం. సో ప్రెసెంట్ అయితే మనం ఒకసారి ఫామ్ అంతా నడుచుకుంటా తిరిగేసి మీకు చూపించేసి నేను యాపిల్ తోట అంతా కూడా చూపించేస్తాను మీకు లైవ్లో. అందరూ పిక్ చేసుకుంటారు, మొత్తం అందరూ పిక్ చేసుకుంటారు. ఇక్కడ ఎక్కడ చూసినా, ఏ చెట్టు కింద చూసినా ఇదే పరిస్థితి అండి మొత్తం. ఏ చెట్టు కింద చూసినా మొత్తం అన్నీ కింద పడిపోయినాయి. ఈ చెట్టు చూడండి సార్ మొత్తం ఎలా ఉందో, బ్యూటిఫుల్ అండి నిజంగా బ్యూటిఫుల్. ఇదంతా లైన్ అంతా గ్రీన్ యాపిల్సే మొత్తం. అది గోల్డెన్ గ్రీన్ యాపిల్స్, గ్రిమ్స్ గోల్డెన్ యాపిల్స్. ఇంకా తోట పైకి వెళ్తే కొద్ది ఇంకా యాపిల్స్. చెట్టు చూడండి, చెట్టు సరిగ్గా ఎండిపోయింది, ఓ పక్కన సరిగ్గా ఇరిగిపోయింది పైన, అయినా సరే ఫుల్ చెట్టు నిండా యాపిల్స్ ఉన్నాయి. ఎంత బాగుందంటే ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో, షేపే భలే, ట్రీ షేప్ చాలా బాగుంది. దీనికి కూడా ఫుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ యాపిల్. అందరూ అండి ఫ్యామిలీస్తో పిల్లలతో వచ్చి చక్కగా ఈ యాపిల్స్ పిక్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా బాగుంటుంది, వెరీ నైస్ గైస్. గైస్ ప్రజెంట్ అయితే ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఒక చెట్టు దగ్గరికి వచ్చాను. చెట్టు కింద చూడండి సార్ ఎలా ఉంది. చెట్టు కింద నడవడానికి ప్లేస్ లేదండి. ఇప్పుడు దీని మీద స్టెప్ వేసి వెళ్ళడం తప్పితే వేరే దారి లేదు మనకి. యాపిల్ పళ్ళని కాళ్ళకు వేసి తొక్కుతున్నట్టు ఉంది ఇక్కడ. నాకు చాలా బాధగా ఉంది ఓ పక్కన, బట్ స్టిల్ మనం ఏం చేయలేని పరిస్థితి. నడుస్తుంటే కింద పైన చూడాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే కింద ఫుల్గా యాపిల్ పళ్ళు పడిపోయి ఉన్నాయి, పైన చెట్టు నిండా యాపిల్స్ ఉన్నాయి. ఏం చూడాలి ఇక్కడ ఇంకా. అసలు ఇండియాలో మన కంట్రీస్లో యాపిల్ చాలా భద్రంగా, అమ్మో యాపిల్ పండు అంటే అది చాలా ఇదిగా చూసుకుంటాం, చాలా కాస్ట్ కూడా ఎక్కువ. ఏంటి ఇలా పడేసి చెట్టు నిండా మనుషులు పెట్టి కోయించడానికి వీళ్ళకి లేబర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. సేమ్ పీచ్, ఏ ఫామ్కి వెళ్ళినా ఇదే పరిస్థితి. ఇది చూడండి ఒకసారి, ఈ చెట్టు చూడండి. ఇంకా 1 month ఆగితే ఇవన్నీ ఇంకా వేస్ట్, ఇంకా ఎందుకంటే అన్ని వింటర్ వచ్చేస్తుంది, ఇంక ఇవన్నీ వదిలేయడం తప్పితే ఇంకేం చేయలేరండి. మీరు చూసినట్టయితే వాల్గా ఉంది, ఇలా కిందకు ఉంది, అలాగా కొండ పై, అంటే కొండ ఎక్కుతున్నాం అనమాట. కొండ ఎక్కుకొలితే ఇలా చెట్లనే వస్తున్నాయి, కొండపైన చెట్లు మాత్రం ఫుల్గా పళ్ళు ఉన్నాయి. చూడండి అది కూడా చూడండి మొత్తం. రెడ్ యాపిల్ చెట్టు దగ్గరికి వెళ్దాం చూడండి, రెడ్ డెలిషియస్ యాపిల్ చెట్టుకి వెళ్దాం అన్నట్టు. చూడండి గైస్, రెడ్ డెలిషియస్ యాపిల్ ఎలా ఉందో చూడండి. చెట్టు ఫుల్ దగ్గరున్న చెట్లు అందరూ చేతులు పెట్టేసి లాగేసి పడిపోయినాయి కింద. ఈ చెట్ల దగ్గర కొంచెం తక్కువ ఉన్నాయి. ఇది చూడండి సరే. సో నేను ఇప్పుడైతే కొండ పైకి వచ్చేసాను గైస్, ఆల్మోస్ట్ కొండ పైన ఉన్నాను, ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి. అక్కడ ఏం లేదు, ఇక్కడతో ఎండ్ అయిపోతుంది ఇది. ఇవన్నీ యాపిల్ చెట్లు చూసారు కదా, చూడండి ఇవన్నీ. ఇదొకటి, మళ్ళీ ఇదొకటి, ఇవన్నీ ఉన్నాయి మళ్ళీ. చూడండి ఎన్ని ఉన్నాయి. మొన్న పైకి అంతా వచ్చాను, చెట్లు కనిపించే చెట్లన్నీ కూడా యాపిలే, మొత్తం అంతా యాపిల్ చెట్లే. సో ఇలా నడుచుకుంటే వెళ్దాం మనం. నేను రెండోసారి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. రెండోసారి వచ్చిన నాకు మళ్ళీ కొత్తగానే ఉంది. ఇదొకటి, ఇటు సైడు ఇవైతే ఇవన్నీ చిన్న చిన్న పిందులండి మొత్తం. చూడండి ఒకసారి, మనం కోసి ట్రై చేద్దాము. ఒక కాయ కొద్దామా, ఇది కొద్దాము, ఇది తిందాం. ఇది తిని ట్రై చేద్దామండి. ఇది ఒకటి కోసిన చిన్నది, రెడ్ కలర్ యాపిల్ తినలేదు కదా,
చిన్నదే కొంచెం వేస్ట్ చేసినా పర్లేదు. మళ్ళీ ఈ చెట్టుకు వచ్చానండి. ఇక్కడ కూడా ఇది కూడా నాకు తెలిసి ఎంపైర్ యాపిల్స్ అండి. ఇది స్కాట్లాండ్ యాపిల్స్ ఏమో అక్కడ ఉన్నాయి. ఇవి కొంచెం డిఫరెన్స్గా ఉన్నాయి. ఇవి కొంచెం యాపిల్స్లో 15th అనమాట. స్టేమెన్ యాపిల్స్ అండి ఇవన్నీ. స్టేమెన్ యాపిల్స్ అంటున్నారు ఇవన్నీ కూడా. స్టేమెన్ యాపిల్స్ రకాలు అనమాట. చూడండి, చెట్టు అయితే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే ఆకులు బాగా పెద్దగా ఉన్నాయి. సో యాపిల్ ఆకు పట్టుకుని వస్తుంది. యాపిల్ ఆకు పట్టుకునే ప్రయత్నం చేద్దాం. చూసారు ఇది యాపిల్ ఆకు ఎలా ఉందో. సేమ్ మన గ్రేప్ లీఫ్ అయితే కొంచెం గ్రేప్ లీఫ్ కొంచెం సన్నగా ఉండి కొంచెం ఎలా ఉంటుంది చిన్నగా. సేమ్ అలానే గ్రేప్ అలానే ఉంది సేమ్ కొంచెం. చూడండి ఎలా ఉన్నాయి కాయలు చక్కగా. మీకు మొత్తం అన్నీ కూడా ఈ అన్ని చెట్లు తిరగాలంటే ఎన్ని రోజులైనా సరిపోదండి. ఎందుకంటే చాలా పెద్ద ఫామ్ ఇది యాక్చువల్లీ. మనం 5 o'clock కల్లా క్లోజ్ అయిపోద్ది. అబ్బా ఇవి చూడండి చెర్రీ పళ్ళులా ఉన్నాయి. అయితే మొత్తం చెర్రీ పళ్ళులా ఉన్నాయి గైస్. ఇదైతే మొత్తం చూడండి పైనుంచి కింద వరకు చెర్రీ పళ్ళ అనిపించింది. ఎందుకంటే చిన్న సైజు ఇది, ఇంకా పెద్ద అవ్వట్ల. ఈ సైజులోనే ఉంటున్నాయి ఇవి. భలే చాలా బాగున్నాయి. కిందకి నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఇదంతా గ్రీన్ యాపిల్స్ ఉన్నాయండి. మొత్తం గోల్డెన్ గ్రీన్ యాపిల్స్. సో ఇక్కడ అటు సైడ్ అంతా మీరు రెడ్, అటు సైడ్ వెళ్తే రెడ్ అంతా ఉన్నాయి. ఇటు సైడ్ వెళ్తే మొత్తం గ్రీన్ యాపిల్స్ అండి. మొత్తం చూసారా గ్రీన్ యాపిల్స్ ఉన్నాయి. మనం అందరూ చాలామంది ఏమనుకుంటారంటే ఈ గ్రీన్ యాపిల్స్, గోల్డెన్ డెలిషియస్ యాపిల్స్ కొంచెం గ్రీన్గా కనపడతాయి. అవి ఏంటంటే బాగోవేమో అనుకుంటారు. కానీ అసలు రెడ్ యాపిల్ కన్నా ఇదే చాలా స్వీట్గా ఉంటుందండి. యాక్చువల్లీ చాలా బాగుంటుంది. మీరు ఫామ్లో డైరెక్ట్గా తింటే అది ఇంకా అసలు అది లైఫ్లో చెప్పలేము. ఇంకా ఇలాంటి యాపిల్ నేను ఎప్పుడు తినలేదు అనుకుంటాను. నేనైతే ఫస్ట్ టైం అదే ఫీలింగ్ కలిగింది నాకు. డైరెక్ట్గా చెట్టు నుంచి కోసి డైరెక్ట్గా తినేస్తే వెంటనే ఆ స్వీట్నెస్ అది ఎంత బాగుందంటే చాలా బాగుంది. నేను లాస్ట్ టైం నా బర్త్డే అప్పుడు వచ్చాను September 24th. కానీ ఇప్పుడైతే నేను కొంచెం ముందు వచ్చాను. వన్ వీక్ ముందు వచ్చేసాను ఈ ఫామ్కి. లైక్ 3 years బ్యాక్ అయితే. చూడండి నడవాలి కానీ తిరగాలి కానీ ఇదంతా చూపించుకుంటే రోజంతా సరిపోతుంది. ఇదంతా పీచ్ ఫామ్కి వెళ్ళాం కదా, ఆ పీచ్ ఫామ్ చెట్లు కన్నా అవే ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఇది ఇంకా ఎక్కువ ఉన్నాయండి. చాలా ఎక్కువ ఉన్నాయి. చూసారు కదా ఇటు సైడ్ వచ్చాను. మనం అటు సైడ్ నుంచి వచ్చాము. ఆ పైన కొండలా తిరుగుకుంటూ పైకి వెళ్ళి నేను ఎలా వచ్చానండి మొత్తం. సో ఇక్కడ చూద్దాము కొంతమంది వస్తున్నారు. సో గైస్ ఇంకా చివరికంటే వెళ్ళాలి. సో మనం ఉన్న చెట్లే ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క టైప్ ఒక్కొక్క చెట్టు చూసేసుకుని వెళ్ళిపోతే అటు సైడ్ ఇంకా లోపలికి వెళ్ళాలి. ఆ థాట్ ఇంకా చివరికంట ఉంది. మనం ఇక్కడి వరకు తిరిగేసి రౌండప్ చేసుకుని మళ్ళీ బ్యాక్కి వెళ్తే మనం అక్కడ మీకు స్టోర్స్ ఉన్నాయి కదా, కొన్ని పెట్టారు అక్కడ. యాపిల్తో వైన్ తయారు చేసి పెట్టారు. సో అవి కూడా మనం మీకు చూపిస్తాను ఇప్పుడు. సో అక్కడికి వెళ్దాం రండి. ఇప్పుడు యాపిల్తో చేసిన వైన్ స్టోర్స్ అనేది ఇక్కడ పెట్టారండి. ఈ స్టోర్స్ ఏంటంటే యాపిల్తో తయారు చేసిన జామ్ కానీ కొన్ని అన్నీ అమ్ముతారు. ఇక్కడ లైన్గా ఒక స్టాల్స్ కింద పెట్టారు. ఈ స్టాల్స్ అయిపోయిన తర్వాత మనం ఫ్రంట్కి వెళ్తే ఇది మెయిన్ ఆఫీస్ కానీ ఇవన్నీ ఇక్కడ ఉన్నది. ఈ మన పంప్కిన్స్ కూడా అమ్ముతున్నారు. చూసారు కదా పంప్కిన్స్ ఉన్నాయి చూడండి. పెద్ద పంప్కిన్స్ అండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ వస్తుంది. అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ వచ్చినప్పుడు హాలోవిన్ పార్టీస్కి ఎప్పుడు ఇంటి బయట డెకరేషన్ కింద ఈ పంప్కిన్స్ అనేవి పెట్టుకుంటారు. సో ఇక్కడ చూసినట్టు బ్యాగ్స్ మొత్తం నింపి పెట్టారండి ఇక్కడ సేల్ కోసం. చాలా బాగుంది ఇదంతా మొత్తం. సో చూడండి ఇక్కడ మొత్తం ఈ బొట్లు ఎలా పెట్టారో చూడండి. యాపిల్స్ అన్ని కోసుకొని ఇక్కడ మొత్తం సేల్ కోసం ఇక్కడ మనం పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఫ్రెష్గా ఇవన్నీ తీసుకొచ్చారు. సో ఇది కూడా చూడండి. ఓకే, మనం ఈ యాపిల్స్ ఏ టైపో చూద్దాం. అసలు ఇక్కడ నేమ్ ఇస్తా చూడండి. గోల్డెన్ డెలిషియస్ యాపిల్స్ అన్నమాట. ఇవి రెండు గోల్డెన్ డెలిషియస్ యాపిల్స్. అలానే ఇదంతా లోకల్లీ గ్రోన్ అండి. రెడ్ డెలిషియస్ యాపిల్స్ అవి రెండు కూడా, చివరి రెండు కూడా రెడ్ డెలిషియస్ యాపిల్స్. ఇది కూడా గోల్డెన్ డెలిషియస్ యాపిల్. మనం ఎక్కువ చూసినట్టయితే ఫేమస్ యాపిల్స్ అందరూ మనం రెగ్యులర్గా తినేవి గ్రీన్ కలర్ యాపిల్స్లో ఏమో గోల్డెన్ డెలిషియస్ యాపిల్స్, రెడ్ డెలిషియస్ యాపిల్స్. ఇవి రెండు మనకి రెగ్యులర్గా అందరూ తింటూ ఉంటారు. సో ఇక్కడ మనం డ్రింక్స్ కూడా అమ్ముతున్నారు లోపల స్టోర్లో. ప్రజెంట్ అయితే మనకి ఇంకా 15 minutes ఉంది. ఇది చూడండి మొత్తం అంతా ఎలా ఉంది. అదంతా యాపిల్ తోట. సేమ్ మన ఏ ఫామ్కి చూసుకున్నా ఏం చూసుకున్నా ఇది అలాగే ఉంటుందండి. సేమ్ ఫస్ట్ ఎంట్రన్స్లో ఇలా ఆఫీస్లా ఉంటుంది. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఈ మెయిన్ ఫామ్ అనేది ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. లోపలికి వెళ్దామండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మఫిన్ మిక్స్ అండి. మనం దీంట్లో కేక్ మిక్స్ అలా అంటారు కదా, మఫిన్స్ అవి చేసుకోవచ్చు యాపిల్తో చేసినవి. సో అలానే
ఇవి యాపిల్ పీచ్ అండి, పీచ్ సల్సా సాస్లా ఉంటుంది అనమాట. పీచ్ చెర్రీ సల్సా ఇది. సో యాపిల్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది యాక్చువల్లీ హనీ క్రిస్ప్ అండ్ యాపిల్ బటర్. చూసారు కదా, యాపిల్ బటర్ ఇది బ్రెడ్ మీద మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు ఈజీగా. బ్రేక్ఫాస్ట్ రియల్ నైస్, బ్రేక్ఫాస్ట్ వెళ్ళి బాగుంటుంది ఉంటుంది. సో యాపిల్కి సంబంధించి ఇక్కడ దొరికే యాపిల్స్ నుంచి తయారు చేయబడిన సాసెస్ కానీ అలానే సలాడ్స్ కానీ స్ప్రెడ్స్ కానీ అన్నీ కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ బ్రో. సో పై అంటాం కదండి, ఇక్కడ యాపిల్ పై అంటే బ్రెడ్ యాపిల్తో స్వీట్గా ఉంటుంది అది, బ్రెడ్ అండ్ యాపిల్. ఇక్కడ దొరికే యాపిల్స్తో పై తయారు చేశాను. మిల్క్ ఎగ్స్ ఇవన్నీ తయారు చేసి బ్రెడ్ చేసి అందులో మన యాపిల్ క్రష్ చేసి దాన్ని కొంచెం రోస్ట్ చేసి అందులో పెడతారు. చాలా బాగుంటుంది అది యాపిల్ పై. మీకు ఆ యాపిల్ పై కూడా ఎప్పుడైనా చూపిస్తాను మీకు. సో చూసి యాపిల్ సైడర్ ఉంది, యాపిల్ సైడర్ కూడా తయారు చేస్తారు ఇక్కడ. ఫ్రెష్ యాపిల్ సైడర్ ఇక్కడ యాపిల్స్తో తయారు చేస్తుంది. వెరీ నైస్. You want a little Actually, taste? I do YouTube videos. I want to try it here and buy one bottle actually. So it will be like really nice. Okay. Well, do you want? You're gonna taste it, right? Taste it, yeah. So it's like wine. this is we want to start with the rosé. Rosé. Okay. Yeah. This is an Apples rosé. Oh wow. It's a blend of 5 different Stribling Orchard apples picked last year Wow. at the peak of harvest. So we have Golden Delicious, Granny Smith, Jonathan Baldwin's, and Fuji's. So that is our April's Apple Rosé. So it's a sweet, lush apple base with hints of citrus, strawberry, and peach. So this wine is made from apples. Apples and red grapes. So that's Apple a and blend of red apples grapes. and red grapes. Wine made with apple and red grapes. First time trying this, guys. Oh, I'm sorry. So delicious. I mean, It's very good. tasty. Now this is our Juicy. classic Virginia apple wine. It's made with that blend of 5 apples. It's light, it's clean, it's crisp, and it only has 8.5% alcohol. So it's very easy drinking. You can enjoy this at brunch or during the day. This is a different. This is only with green Just grapes. apples. Just apples. This wine is made from just apples, guys. Oh my goodness. Isn't it light This is and so clean? tastes light and clean. Yeah. It's all you're tasting is fruit, just natural Just fruit. It feels like I'm chewing apple. That's what I say. I say it's like going to Stribling Orchard and picking an apple, giving a little polish and biting into it. Wow. Nothing but fresh, Nice, clean yeah. fruit. This is half apples, half wild blueberries. So you're gonna have a tart, tangy wild blueberry with sweet, ripe, lush apple. So it's a sweet, tart, adult Jolly Rancher flavor. Looks Like a sweet color tart is candy. really nice. See this color, guys? It looks yummy. And it comes from the blueberries. Blueberries and the apple, right? Blueberries and apples. Blueberries and apple, guys. Wine with blueberries and apple. Everything, like all three, gives me like different textures on my tongue. Like I feel eating fruits. After Absolutely. chewing the fruits. We are here at the apple orchard and we saw this beautiful, tasty apple wine, which is made by Virginia Apple Wine. It's really delicious, guys. Please try it for sure. There we go. The bottles looks nice actually. It's really nice. Thank you, guys. గైస్ ఫైనల్ అయితే యాపిల్ ఫామ్ టూర్ అయితే అయిపోయింది. నేను అక్కడ వైన్ కూడా ట్రై చేయడం జరిగింది. చాలా బాగుంది గైస్. మేము అక్కడ వైన్ వీడియో చేస్తాం చూసి వేరే వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఆగి మళ్ళీ వచ్చి యాపిల్ వైన్ అనేది పర్చేస్ చేశారు. సో ఈ విధంగా మనం ఎవరికైనా వెళ్ళి ఇలా వీడియో చేసినప్పుడు కూడా వాళ్ళకి బిజినెస్ అనేది కూడా పెరుగుతుంది గైస్. నిజంగా సోషల్ మీడియా పరంగా అలానే ఇక్కడ లైవ్లో చూసినప్పుడు కూడా ఓకే వీడియో తీసుకుంటాం ఇలా ట్రై చేస్తాం అనేటప్పటికి వాళ్ళకి ఏదో సంథింగ్ డిఫరెన్స్ వస్తుంది. సో వెంటనే వాళ్ళు వచ్చి బ్యాక్ వచ్చి మరి బాగుంది యాపిల్ వైన్ అంటే చాలా బాగుంది కొనండి, మేము 3 బాటిల్స్ తీసుకున్నాం అని చెప్పాను. వెంటనే వాళ్ళు తీసుకున్నారు. చాలా బాగుంది గైస్. సో స్టే ట్యూన్ గైస్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది గైస్ మరిన్ని మంచి ఫామ్ టూర్స్తో మళ్ళీ వస్తా. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గుడ్ వన్. బాయ్.